అందరికీ నమస్కారం. తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ చెల్లించిన ద్రోహం. భాగ్య, ఎక్కడున్నావు? ఉదయమే వెళ్ళాడుగా సాయి, ఫోన్ చేశాడా? ఇంటి వెనకాల పెరట్లో బట్టలు ఆరేస్తున్న భాగ్య తొంగి చూసి, వచ్చారా? సాయి ఇంకా ఇంటికి రాలేదు, కానీ మన కొడుకు 10th స్కూల్ క్రికెట్ మ్యాచ్ కాంపిటీషన్లో బెస్ట్ ప్లేయర్ అవార్డు గెలిచాడట. సాయి స్కూల్ స్పోర్ట్స్ టీచర్ ఫోన్ చేసి చెప్పారు. అందుకే వాడి కోసమని పాయసం వండాను, మీరు తినండి అంటూ ఒక కప్పులో తెచ్చి భర్తకు పాయసం ఇచ్చింది భాగ్య. నాకు తెలుసు వాడు నా పేరు నిలబెడతాడని. అలాగే వాళ్ళ స్పోర్ట్స్ టీచర్ ఇంకో మాట చెప్పారు. మన అబ్బాయిని స్టేట్ లెవెల్లో ఆడడం కోసం మంచి క్రికెట్ అకాడమీలో కోచింగ్ ఇప్పించమన్నారు. టీచర్కి తెలిసిన అకాడమీ ఉందంట. అక్కడ మొత్తం కోచింగ్ ఖర్చు 2 లక్షల దాకా అవుతుందట. భాగ్య, నా నెల జీతం 70,000. అందులో ఇంటి బాడుగ, రేషన్ ఖర్చులు, 2 పిల్లల స్కూల్ ఖర్చులు, ఇంకా నీ కిట్టి పార్టీలు అన్నీ అందులోనే సర్దుతాను. అయినా ఈ పార్టీలంటూ టైం వేస్ట్, డబ్బు వేస్ట్ చేసుకోకుండా చదువుకున్న చదువుకి ఏదైనా ఉద్యోగం చేయొచ్చుగా, నాకు కాస్త సహాయంగా ఉంటుంది అన్నాడు భర్త చందు. చూడండి, నా కిట్టి గురించి వేలెత్తనవసరం లేదు. ఇక ఉద్యోగం అంటారా, నాతో అవ్వని పని. మీరు ఒక పని చెయ్యొచ్చు కదా. ఊరిలో ఉన్న మీ అమ్మా నాన్న ఇల్లు, వారి పేరు మీద ఉన్న స్థలాన్ని అమ్మయ్యొచ్చు కదా. వచ్చిన డబ్బుతో మంచి ఇల్లు కట్టుకోవచ్చు, అలాగే పిల్లలకు కావలసిన ఏర్పాట్లు చెయ్యొచ్చు అన్నది. నువ్వు చెప్పింది కరెక్టే, కానీ అమ్మా నాన్నలకు ఏమని చెప్పాలి? వాళ్లను ఇక్కడికి వచ్చి మనతో పాటు కలిసి ఉండమని చాలాసార్లు చెప్పాను, కానీ వారికి ఆ ఊరి గాలి, అక్కడి చుట్టుపక్కల తోటివారు ఇవన్నీ వదిలి రమ్మంటున్నారు కదా. ఎలా బలవంతం చెయ్యగలను? ఇలా అయితే ఎలాగండి? మన కోసం కాకపోయినా పిల్లల కోసమైనా వాళ్ళని ఒప్పించి ఏదో రకంగా ఆ ఇంటిని, ఆ స్థలాన్ని అమ్మాల్సిందే. అయినా ఈ వృద్ధాప్యంలో మీ అమ్మా నాన్న ఇంకెన్నాళ్ళు ఈ భూమి మీద ఉంటారు? పిల్లల భవిష్యత్తు ముఖ్యం కదా అన్నది భాగ్య. అమ్మా నాన్న గురించి ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు భాగ్య? ఒక పని చేద్దాం, మనమందరం కలిసి వచ్చే వారం దసరా పండగకు అక్కడికే వెళ్దాం. ఒక వారం అక్కడే ఉందాం. అమ్మా నాన్నతో నేను మాట్లాడతాను అన్నాడు చందు. ఒక వారం గడిచిన తర్వాత చందు మరియు భాగ్య వాళ్ళ పిల్లలతో కలిసి వాళ్ళ అమ్మా నాన్న ఇంటికి వెళ్ళారు. ఊరు చేరుకొని ఇంట్లోకి రాగానే పిల్లలిద్దరూ ఆనందంతో నానమ్మ, తాతయ్య అంటూ దగ్గరికి వెళ్ళారు. చెప్పకుండా ఇంత హఠాత్తుగా వచ్చిన కొడుకు కోడలు, మనవడు మనవరాలిని చూసి రాఘవయ్య మరియు సుశీల ఆనందానికి అవధుల్లేవు. అంతలో రాఘవయ్య, చాలా ఆనందంగా ఉంది, ఇక ఇప్పుడు దసరా మరింత హుషారుగా చేసుకోవాలి అన్నాడు. మీరు చెప్పింది నిజమే, ఇంట్లో పిల్లల సందడి లేకపోతే పండగ వాతావరణం రాదు కదా అన్నది సుశీల. ఈసారి పండగను మీతో కలిసి జరుపుకోవాలని మీ కోడలు పట్టుబట్టిందమ్మా, అందుకే అందరం వచ్చేశాం. కావాలంటే చూడు, అత్తరసాలు, బొబ్బట్లు అన్నీ వండి తీసుకొచ్చింది అన్నాడు కొడుకు. అంతలో కోడలు, అత్తయ్య, నేను భోజన ఏర్పాట్లు చూస్తాను అంటూ లోపలికెళ్ళింది. ఇలాంటి కోడలు అందరికీ ఉంటే అసలు ఇళ్లల్లో గొడవలు ఎందుకొస్తాయి అంటూ కోడలి గురించి మాట్లాడుకున్నారు రాఘవయ్య, సుశీల. తరువాతి 3 రోజులు కోడలు అత్తయ్యను కాలు కదపనివ్వకుండా ఇంట్లో పనంతా చేసేది. కొడుకు కూడా తల్లి తండ్రి, మందులు, వారి ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకునేవాడు. ఒకరోజు రాత్రి భోజనం చేస్తున్నప్పుడు రాఘవయ్య తన కొడుకుని ఉద్యోగం గురించి అడగడం మొదలుపెట్టాడు. బాబు చందు, ఉద్యోగం ఎలా జరుగుతుంది? ఏం చెప్పాలి నాన్న, సంపాదన ₹1 అయితే ఖర్చు ₹1 నడుస్తుంది జీవితం. జీతంలో సగం డబ్బులు అద్దెకే సరిపోతాయి. పిల్లల చదువులు, ఇంటి రేషన్ ఖర్చులు, ఇలా మిగిలిన ఖర్చులు ఎలా సర్దాలో అర్థం కావడం లేదు.
అదే సమయంలో కిచెన్లో ఉన్న భాగ్య బయటకు వచ్చింది. అత్తయ్య, మామయ్య, మీరు మాతో పాటే ఉండొచ్చు కదా, ఖర్చులన్నీ సర్దుకుంటాయి. ఊరిలో ఉన్న ఇల్లు అమ్మేసి పట్టణంలో పెద్ద ఇల్లు కొనుక్కొని అందరం కలిసి జీవిద్దాం. అదీ కాక మీ సేవ చేసుకునే అదృష్టాన్ని మాకివ్వండి అన్నది. ఏ విషయాన్ని చందు చెప్పడానికి తడబడ్డాడో భాగ్య వెంటనే చెప్పింది. అంతలో చందు, నాన్నా, ఇక్కడి ఇల్లు స్థలం కూడా అమ్మేసి మాతో పాటు వచ్చేయండి. వచ్చిన డబ్బుతో చాలా పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు అన్నాడు. అతని కొడుకు మరియు కోడలు మాటలు విని సంతోషించిన రాఘవయ్య, బాబూ చందు, మీ అమ్మ కూడా ఇంటి పనులు చేసుకోలేకపోతుంది. తనకి కూడా ఈ వయసులో విశ్రాంతి అవసరం. అందుకు నువ్వు చెప్పినట్టే చేద్దాం అన్నారు. కానీ భర్త నిర్ణయంతో సుశీల సంతోషంగా లేదు. రాత్రి భోజనం చేసి గదికి వచ్చినప్పుడు ఆమె తన భర్తతో, నా మాట వినండి. మన కొడుకు మరియు కోడలు చాలా మంచివారని నాకు కూడా తెలుసు. కానీ డబ్బు అందరినీ మార్చేస్తుంది. నాకు ఇల్లు మరియు స్థలాన్ని అమ్మాలనే మీ నిర్ణయం ఎందుకో కరెక్ట్ కాదనిపిస్తోంది. మీకు తెలుసు కదా, మీ స్నేహితుడు మిశ్రా గారు తన ఆస్తిని అంతా అమ్మి తన కొడుకు మరియు కోడలితో పట్టణంలో ఉండాలని వెళ్ళాడు. కానీ ఇప్పుడు అతను వృద్ధాశ్రమంలో ఉంటున్నాడని విన్నాను. సుశీల, కంగారు పడకు. మిశ్రా కొడుకు గురించి నాకు బాగా తెలుసు. అతను మొదటి నుంచి డబ్బుపై అత్యాశతో ఉండేవాడు. నేను చాలాసార్లు మిశ్రాను హెచ్చరించాను, కానీ వినలేదు. అలాంటి సంతానం కనడం కంటే సంతానాన్ని కనకపోవడమే మేలు. అతన్ని మన చందుతో పోల్చకు. మన అబ్బాయి వజ్రం అన్నారు రాఘవయ్య. కానీ అటువైపు కొడుకు కోడలు అనుకున్న పని సాధించామని సంతోషంలో ఉన్నారు. మరుసటి రోజు తనకు తెలిసిన మీడియేటర్ వద్దకు వెళ్ళి ఇల్లు మరియు స్థలాన్ని అమ్మకానికి పెట్టారు రాఘవయ్య. తరువాతి కొద్ది రోజుల్లో ఆస్తినంతటినీ అమ్మి ఇద్దరూ తన కుమారుడితో కలిసి నగరానికి వచ్చారు. రాఘవయ్య తన డబ్బుతో ఒక పెద్ద ఇంటిని కొన్నాడు. ఇక అందరూ కలిసి అదే ఇంట్లో ఉండడం ప్రారంభించారు. మొదట్లో భాగ్య తన అత్తగారికి మామగారికి చాలా బాగా సేవ చేసేది. అత్తగారు మరియు కోడలు తల్లి కూతుళ్ళలా కలిసి ఉండేవాళ్ళు. ఇల్లు శుభ్రపరచడం మరియు అంట్లు కడగడానికి పని మనిషిని పెట్టుకున్నారు. మిగిలిన పనిని ఇద్దరూ కలిసి చేసేవారు. కానీ క్రమంగా భాగ్య పనికి దూరంగా ఉండడం ప్రారంభించింది. కొద్ది రోజులకే సుశీల తన కోడలి ప్రవర్తనలో మార్పును గమనించింది. కోడలు తన ఇష్టానుసారం ఇంటిని మొత్తం నడపడం ప్రారంభించింది మరియు ప్రతి పనిని ఇష్టానుసారంగా చేయడం ప్రారంభించింది. ఆమె ఇంటి ఖర్చులన్నీ తన చేతుల్లోకి తీసుకుంది. అలాగే పని మనిషిని కూడా తొలగించింది. ఎందుకంటే ఇప్పుడు అత్తగారు ఇంట్లో ఉన్నప్పుడు పని మనిషికి డబ్బు చెల్లించడం ఎందుకు అనుకుంది. ప్రతిరోజు భాగ్య తన స్నేహితులతో బయటికి వెళ్లడం లేదా ఇంట్లో కిట్టి పార్టీ అంటూ అసలు తీరిక లేకుండా గడిపేది. ఇంట్లో పిల్లలను చూసుకోవడం మరియు ఇంటి పనంతా ఒంటరిగా చేసేది సుశీల. అటు రాఘవయ్యతో కూరగాయలు మరియు పాలు తీసుకురమ్మని, అలాగే పిల్లలను పాఠశాల బస్టాప్లో దింపడం వంటి పనులు చేయించేది కోడలు. ఒకరోజు ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ కనిపించే సుశీల రాత్రి తొందరగా వంటగది శుభ్రం చేసేసి నడుం వాల్చింది. కారణం, ఈ వయసులో ఇల్లు శుభ్రం చేయడం మరియు వంట చేయడం నుండి పాత్రలు కడగడం వరకు అన్ని పనులు చేయడం వలన సుశీలకు వెన్ను నొప్పిగా ఉంది. సుశీల ఇంత తొందరగా నిద్రపోయిందేమిటి అని భార్యను అడిగాడు. విషయం తెలుసుకున్న తర్వాత రాఘవయ్యకు చాలా కోపం వచ్చింది. మరుసటి రోజు అతను తన కొడుకుతో స్పష్టంగా చెప్పాడు, నీ భార్య ఇంట్లో పని చెయ్యకపోతే ఇల్లు శుభ్రం చేయడానికి మరియు అంట్లు కడగడానికి ఒక పని మనిషిని పెట్టమను. ఎందుకంటే ఈ వయసులో మీ అమ్మ అంత పని చెయ్యలేకపోతుంది. అప్పుడు చందు, కానీ నాన్న, మీకు తెలుసు కదా, నా జీతం మునపటిలాగానే ఉంది. పని మనిషి ఖర్చులు భరించేంత డబ్బు నా దగ్గర లేదు. నేను భాగ్యతో మాట్లాడతాను. అమ్మ మరియు భాగ్య కలిసి పనులు చేసుకుంటారులే. నువ్వు ప్రశాంతంగా ఉండు నాన్నా అన్నాడు. కానీ చందు,
దాదాపు ఇంటి పనులన్నీ మీ అమ్మ చేస్తుంది. అందుకే మీ అమ్మకు ఈ పరిస్థితి. ఇక డబ్బు విషయం అంటావా? నెల జీతం వచ్చినప్పటి నుండి నీ భార్య రోజూ పార్టీలకు వెళ్తుంది, షాపింగ్కి వెళ్తుంది, రోజు కొత్త బట్టలు వేసుకుంటుంది. వీటన్నిటికీ మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు పని మనిషికి ఇవ్వడానికి ఎందుకు ఉండవు? మీ అమ్మ కూడా ఒక మనిషే కదా. మామగారు నోటి నుండి ఈ మాట వినగానే భాగ్య కోపంతో, నా గురించి మీరు ఇలా ఎలా మాట్లాడగలరు? మీ అబ్బాయి ఇంట్లో ఉండడని అబద్ధాలు చెబుతున్నారా? నేను రోజంతా ఇంటి పని చేస్తాను. కొంచెం సేపు ఫ్రెండ్స్తో కలిసి బయటకు వెళితే దానివల్ల మీకు వచ్చే నష్టమేమిటి? అయినా అస్తమాను కూర్చుని తినడం వలన అత్తయ్య గారికి నడుము నొప్పి వచ్చింది. రోజంతా మీరిద్దరూ కలిసి కూర్చొని చేసేది అదే కదా. కాస్త కాళ్ళు చేతులు కదిలిస్తే ఈ సమస్యలు రావు అన్నది. కోడలి మాటలు విని సుశీల మరియు రాఘవయ్య ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని నిలబడిపోయారు. అంతలో చందు కోపంగా కళ్ళతో ఆమెను గదిలోకి రమ్మని సైగ చేసి వెళ్ళిపోయాడు. భాగ్య గదిలోకి రాగానే, భాగ్య, కొద్ది రోజులు అమ్మా నాన్నతో మాట్లాడేటప్పుడు నోరు కంట్రోల్లో పెట్టుకో అని చెప్పాను కదా. అయినా అమ్మా నాన్న వద్ద ఉన్న ఆస్తినంతా దోచుకొని ఈరోజు ఇలా మాట్లాడుతున్నావేంటి? భర్త మాటలకి భాగ్యకి కోపం వచ్చింది. నేనేం తప్పు మాట్లాడాను? మీ నాన్నగారి వల్ల నేను మారాలా? నేను పార్టీలకు వెళ్తాను, ఇలాగే ఉంటాను. వాళ్లకు అంత ఇబ్బందిగా ఉంటే తిరిగి వాళ్ళ ఊరికి వెళ్ళమనండి అన్నది బయట ఉన్న అత్తయ్య మామయ్యకు వినపడేట్టు. ఇలా ఎలా అనగలవు భాగ్య? మన కోసమే కదా అమ్మా నాన్న అన్నీ అమ్మేసి ఇక్కడికి వచ్చారు. అయినా అమ్మా నాన్న వచ్చాక మంచి తిండి, ఇంటిని శుభ్రం చేయడం, పిల్లల బాగోగులు, ఇంటి బాగోగులు, ఇలా అన్ని పనులు చేస్తున్నారు. అయినా వారిని ఇలా మర్యాద లేకుండా ఎలా మాట్లాడగలవు అన్నాడు చందు. నాకు అన్నీ తెలుసు, కానీ ఈరోజు మీ నాన్నగారు నా గురించి మాట్లాడిన మాటల తర్వాత ఇక మీ నాన్నగారిని ఇక్కడ ఉండనివ్వను. భార్య నోటి నుండి అలాంటి మాటలు విని చందు తల పట్టుకుని కూర్చున్నాడు. కానీ తన అత్తామామలను ప్రశాంతంగా ఉండనివ్వకూడదని భాగ్య నిశ్చయించుకుంది. ఇలాగే కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు రాఘవయ్య మరియు సుశీల పెళ్లి రోజు వచ్చింది. భార్య అంటే చాలా ప్రేమగా ఉండే రాఘవయ్యకు ఈ రోజు చాలా ప్రత్యేకమైనది. అందుకే ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. ప్రతిసారి లాగానే ఈసారి కూడా తమ పెళ్లి రోజును గుర్తుండిపోయేలాగా చేసుకోవాలనుకున్నారు. అందుకే రాఘవయ్య పొద్దున్నే స్నానం చేసి రెడీ అయ్యారు. రాఘవయ్య గది నుండి బయటికి రాగానే అతని కోడలు భాగ్య అతనికి ఒక బ్యాగ్ మరియు 100 రూపాయలు ఇచ్చి, కూరగాయలైపోయాయి తీసుకురండి అన్నది. ఖచ్చితంగా వంకాయలు, కరివేపాకు తీసుకురావడం మర్చిపోవద్దు అని పదే పదే చెప్పింది. ఆఫీస్కు రెడీ అవుతున్న కొడుకు వద్దకు వెళ్ళి, చందు, ఈరోజు మా పెళ్లి రోజు. నాకు ఈరోజు చాలా ప్రత్యేకం కాబట్టి మీ అమ్మకి కొత్త చీర కొనడానికి డబ్బు కావాలి అని అడిగాడు. నాన్న, నేను నెల జీతం తెచ్చి భాగ్యకి ఇస్తాను, మీరు భాగ్యను అడగండి అంటూ ఆఫీస్ బయలుదేరి వెళ్ళిపోయాడు. అక్కడే నిలబడి ఉన్న కోడలి వైపు డబ్బు ఇస్తుందని ఆశగా చూశాడు. మామయ్య, వారికి నెలకు ఎంత జీతం వస్తుందో మీకు కూడా తెలుసు. మీరేమో పని పాటు లేకుండా ఇంట్లోనే పడుంటారు. అయినా ఈ వయసులో గిఫ్ట్ ఇద్దామని ఆలోచిస్తున్నారా అంటూ నవ్వి, ఇక మీ పాతాభిరుచులు మరిచి ఇద్దరూ రామనామం జపించండి, ఇచ్చిన డబ్బులతో కూరగాయలు తీసుకురండి అంటూ భాగ్య అక్కడి నుండి వెళ్ళిపోయింది. కోడలి మాటలు విని రాఘవయ్య మౌనంగా నిలబడ్డాడు. అప్పుడే మనవరాలు శైలు అతని వద్దకు వచ్చి, తాతయ్య, ఎవరికి గిఫ్ట్? ఈరోజు స్పెషల్ ఏంటి అని అడిగింది. ఇది విని ప్రేమగా మనవరాలిని దగ్గరికి తీసుకుని, ఈరోజు మీ నానమ్మ మరియు నాకు పెళ్ళైన రోజు. ఈ రోజుకు మా పెళ్ళయి 40 సంవత్సరాలు పూర్తయ్యింది. ఈ 40 సంవత్సరాలలో నేను ఒక్కసారి కూడా గిఫ్ట్ ఇవ్వకుండా ఏ పెళ్లి రోజు జరగలేదు. కానీ ఈసారి అంటూ రాఘవయ్య గొంతు తడబడింది. వెంటనే బ్యాగ్, డబ్బు తీసుకొని కూరగాయలు కొనడానికి వెళ్ళారు. కూరగాయలు కొంటున్నప్పుడు ఉదయం కోడలి మాటలు అతని చెవుల్లో వినిపిస్తున్నాయి. అందరూ అంటుంటారు,
మనం మంచి పనులు చేస్తే మనకు మంచి జరుగుతుందని. కానీ మేము ఎప్పుడూ ఎవరికీ బాధ కలిగించలేదు. అలాంటిది ఈరోజు సుశీలకు చీర కొనడానికి 500 రూపాయలు కూడా జేబులో లేవు అనుకుంటూ కూరగాయలు కొంటుండగా ఒక షాప్లో భార్యకు ఇష్టమైన పాలకోవాను చూశాడు. ఊరిలో ఇంటి వద్దకు అమ్మడానికి వచ్చినప్పుడు ఇష్టంగా తినేది అనుకుంటూ కోడలు ఇచ్చిన డబ్బులో కాస్త డబ్బుతో భార్య కోసం పాలకోవా కొన్నాడు. కూరగాయల బ్యాగుతో ఇంటికి వచ్చేలోపు చెమట పట్టేసింది అతనికి. గేటు వద్ద వస్తున్న భర్తను చూసిన సుశీల, ఈ వయసులో ఇంత పని చేయాల్సిన అవసరమేముంది? ఇక నుండి మీరు వెళ్ళకండి, ఇంటి వద్దకే కూరగాయలు వస్తాయి, కాస్త ఎక్కువ ధర ఉన్నా ఇక్కడే తీసుకుంటాము అంటూ తన పైట కొంగుతో చెమటను తుడిచింది. సుశీల, అదంతా వదిలేయ్, చూడు నీకోసం ఏమి తెచ్చానో. పెళ్లిరోజు శుభాకాంక్షలు సుశీల అని చెబుతూ పాలకోవా ప్యాకెట్ను భార్యకు ఇవ్వడానికి చేతిని చాచాడు. సుశీల నవ్వుతో, ఈ వయసులో ఇన్ని ఒడిదుడుకుల మధ్య ఉన్న మన జీవితంలో సంతోషాన్ని నిలపాలనుకుంటున్నారు. అప్పుడే గది నుండి బయటికి వచ్చిన భాగ్య, కూరగాయలు తీసుకురమ్మని ఎప్పుడు చెప్పాను? చెప్పినవన్నీ తెచ్చారా అంటూ అత్తగారి చేతిలో ఉన్న ప్యాకెట్ను చూసింది. సగం డబ్బులు ఈ పాలకోవా కోసం ఖర్చు చేశారా? అసలు మీకు ఇలా డబ్బు దొంగతనంగా ఖర్చు చేయటానికి సిగ్గులేదా అంటూ మామగారిని అనేక మాటలు అనింది. అంతలో సుశీల, భాగ్య, మామగారి వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా ఏంటి ఆ మాటలు? నా కోసమే తెచ్చారు అన్నది. అంతలో మనవడు మనవరాలు పెళ్లిరోజు కానుకగా పెరట్లోని పూలను తెంచి బొకేలాగా తయారు చేసి తీసుకొచ్చారు. నానమ్మ, తాతయ్య, పెళ్లిరోజు శుభాకాంక్షలు అంటూ ఇద్దరికీ ఇచ్చారు. తమ మనవళ్లకు ఆశీస్సులు ఇచ్చారు ఇద్దరు. తమ తాత నానమ్మలతో తమ పిల్లల అనుబంధాన్ని చూసి భాగ్యకు కోపం వచ్చింది. ఇద్దరి చెవులు పట్టుకొని, మీరు మీ తాతయ్యల చుట్టూ తిరుగుతూ ఉంటారా లేక చదువుతారా? పదండి ఇక్కడి నుండి అన్నది. అప్పుడే ఇంటికి వచ్చిన చందు, ఇంటికి వచ్చినప్పుడల్లా ఏదో ఒక గొడవ, ఇప్పుడేమయ్యింది అన్నాడు. భాగ్య జరిగిన విషయం మొత్తం చెప్పింది. ఆమె మాటలు విని చందు తల్లి తండ్రి దగ్గరగా వెళ్ళి, మీరిద్దరూ వచ్చినప్పటి నుంచి మనశ్శాంతి లేకుండా పోయింది. నా జీవితం దుర్భరంగా మారింది. నాన్న, ఇప్పుడు నువ్వు సంపాదించడం లేదు కాబట్టి దయచేసి ఈ వయసులో మీ అభిరుచులను ఇక ఆపండి అన్నాడు. కొడుకు మాటలు విని రాఘవయ్య కోపంతో, మీ ఇద్దరికీ ఇలా మాతో మాట్లాడడానికి ఎంత ధైర్యం? ఈరోజు మీరు ఈ ఇంటికి యజమానులుగా ఉన్నది మా వల్ల మాత్రమే అని మర్చిపోకండి అన్నారు. అందరూ తల్లి తండ్రి చేసేదే మీరు చేశారు కదా, ఇందులో ప్రత్యేకత ఏముంది అంటూ చందు తన గదిలోకి వెళ్ళిపోయాడు. కొడుకు కోడల తీరు చూసి సుశీల మరియు రాఘవయ్య ఆశ్చర్యపోయారు. సుశీల కళ్ళ నుండి కన్నీళ్లు రావడం చూశారు రాఘవయ్య. ఇక ఓపిక నశించింది అనుకుంటూ రాఘవయ్య తన అల్మారా తెరిచి అటూ ఇటూ పేపర్లను తిప్పుతూ ఏదో వెతికాడు. మరుసటి రోజు ఉదయం చందు ఆఫీసుకు వెళ్ళడానికి తయారవుతుండగా రాఘవయ్య కొన్ని పేపర్స్ తీసుకుని బయటికి బయలుదేరాడు. తండ్రిని చూసి, ఎక్కడికెళ్తున్నారు అని అడిగాడు. నేను బ్యాంకుకు వెళ్తున్నాను, నాకు కొంత డబ్బు కావాలి అని చెప్పాడు. దీనిపై చందు, మీకు డబ్బుతో అవసరమేంటి అని అన్నాడు. అప్పుడు రాఘవయ్య గారు ఇలా అన్నారు, నేను ఎప్పుడూ నిన్ను డబ్బు అడిగే బిచ్చగాడిని కాను. నీకు సహాయం చేయడానికి ఊరి ఇల్లు భూమి అమ్మేశాను, కానీ నా దగ్గర కొంత డబ్బు ఎఫ్డీలో ఉంది, అది నాదే. సాయంత్రం నువ్వు ఆఫీసు నుంచి రాగానే నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంటూ రాఘవయ్య ఇంటి నుండి బయటికి వెళ్లారు. అప్పటికే సమయం సాయంత్రం 7 గంటలయ్యింది. చందు ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వచ్చాడు, కానీ రాఘవయ్య ఇంకా ఇంటికి రాలేదు. సుశీల కంగారు పడుతుంది. రాఘవయ్య ఇంటికి దాదాపు 7:30 గంటలకు వచ్చారు. అతని చేతిలో కొన్ని బహుమతులు ఉన్నాయి. మీరు ఎక్కడికి వెళ్ళారు? నేను మీ గురించి చాలా ఆందోళన చెందాను అన్నది సుశీల. చందు మరియు భాగ్య కోపంతో తండ్రిని చూస్తున్నారు. సుశీల, ప్రతిదానికి భయపడితే ఎలా? నిన్న పెళ్లి రోజు నేను నీకు ఏమీ ఇవ్వలేకపోయాను
అందుకే ఈరోజు నేను నీకోసం నీకు ఇష్టమైన పట్టుచీర తెచ్చాను. ఈరోజు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు, ఎవ్వరి మాటలను పట్టించుకోనక్కర్లేదు అంటూ రాఘవయ్య సోఫాలో కూర్చొని తన ముందున్న టేబుల్ మీద ఒక కాలు మీద ఇంకో కాలు వేసి రిలాక్స్గా కూర్చున్నారు. ఇదంతా చూస్తున్న భాగ్యకు కోపం వస్తుంది. చందు తన తండ్రితో, నాన్న, ఇంట్లో ఎవరన్నా ఇలా కూర్చుంటారా? మీ గదికి వెళ్ళి మీకు ఇష్టమైనట్టు కూర్చోండి అన్నాడు. అంతలో రాఘవయ్య, ఈ ఇల్లు నాది, ఈ సోఫా నాది, మీరు నాకు ఎక్కడ కూర్చోవాలో చెబుతారా? నేను ఏమి చెయ్యాలో కూడా మీరే చెబుతారా? తండ్రి నుంచి ఇలాంటి మాటలు విన్న చందు, భాగ్య ఆశ్చర్యంగా చూశారు. ఈ ఇల్లు మీది కాదు, నా భర్తదని మర్చిపోయారా? ఈ ఇంటిపై మాకు మాత్రమే హక్కు ఉంది అన్నది భాగ్య. ఏ హక్కు గురించి మాట్లాడుతున్నావు కోడలా? నీ భర్తను అడుగు, ఇల్లు ఎవరి పేరు మీద ఉందో. తన పేరు మీద ఉంటే ట్యాక్స్ పడుతుందని తన తల్లి పేరు మీద రిజిస్టర్ చేయించాడు. ఈ ఇల్లు సుశీల పేరు మీద ఉండాలని నేను కూడా కోరుకున్నాను. అందుకే చందుకు ఈ సలహా ఇచ్చాను. ఈ నీచ ప్రపంచం పరిస్థితిని చూసి ముందే పరిస్థితిని అంచనా వేసింది సుశీల. ఇల్లు అమ్మే సమయంలో మా ఇద్దరి భద్రత గురించి ఆందోళన చెందింది. తన ఈ నిర్ణయాన్ని దృష్టిలో ఉంచుకొని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇక నుండి నేను నా భార్య ఈ ఇంట్లో ఏమి చేసినా మీ నుండి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అన్నాడు రాఘవయ్య. ఇంత పెద్ద ద్రోహం అని శోభ అరవడం ప్రారంభించింది. మీరు మమ్మల్ని మోసం చేయాలనుకున్నారు కోడలా, మీకు ఎదురు దెబ్బ తగిలింది. మీరు మా పట్ల చేయాలనుకున్న ద్రోహం తిరిగి మీ వద్దకే చేరింది. కానీ ఒక్కటే తేడా, ఇంతకు ముందు వరకు మేమిద్దరం ఈ ఇంటిని వదిలి వెళ్ళాలనుకున్నాము, కానీ ఇప్పుడు మీరు బయలుదేరండి ఈ ఇంటి నుండి అన్నారు రాఘవయ్య. తండ్రి మాట విని వారిద్దరికీ భూమి కంపించినట్లయింది. ఆ తర్వాత చందు, తండ్రి ఆస్తిలో కొడుకుకు పూర్తి హక్కులు ఉంటాయని మీరు మర్చిపోతున్నారా? అంతలో భాగ్య, నిజమే కదా, మేము కోర్టు కేసు వేసి మీ నుండి మా హక్కులు తీసుకుంటాము. అది విన్న రాఘవయ్య గారు, కోడలా, నీ ఈ అభిరుచిని కూడా ఇప్పుడే నెరవేర్చుకో, నేను ఇప్పుడే లాయర్ని పిలుస్తాను అన్నారు. కొంతసేపటికి రాఘవయ్య మిత్రుడైన లాయర్ ఆనంద్ అక్కడికి చేరుకున్నారు. ఈ ఇంటిపై చందు, భాగ్యలకు ఎటువంటి హక్కు లేదు. ఎందుకంటే ఈ ఇంటి కోసం ఖర్చు చేసినదంతా రాఘవయ్య కష్టార్జితం అని లాయర్ అన్నారు. ఎవరి వద్ద రాఘవయ్య భూమిని కొన్నారో వారే దీనికి సాక్షులు. కాబట్టి ఈ ఆస్తిపై కేవలం రాఘవయ్యకే హక్కు ఉంది. మీరు 1,00,000 కేసులు పెట్టినా ఆయన సమ్మతి లేకుండా మీరు ఈ ఆస్తిని పొందలేరు అన్నారు లాయర్. ఇక ఎక్కువ ఆలస్యం చెయ్యకండి, మీ సామాను తీసుకుని ఇక్కడి నుండి బయలుదేరండి అన్నారు రాఘవయ్య. ఇంకా అవమానాలు తట్టుకోలేను, ఈరోజే ఈ ఇల్లు వదిలి వెళ్తాము అని చెప్పి భాగ్య తన గదిలోకి వెళ్ళి సామాన్లు సర్దుతుంది. లోపలికి వచ్చిన చందు, కాస్త నోరు అదుపులో పెట్టుకో అంటే వింటావా? నీకు పిచ్చి పట్టింది, బయట ఎంత ఖర్చులున్నాయో తెలిసి కూడా బయలుదేరడానికి సిద్ధమయ్యావా? మన పరిస్థితి మళ్ళీ మునపటిలానే ఉంటుంది. వాళ్ళ దగ్గర దురుసుగా ప్రవర్తించవద్దని చాలాసార్లు చెప్పాను, కానీ నువ్వు నా మాట వినవు కదా. ఇది విని భాగ్యకు తల తిరగడం మొదలై మంచం మీద తల పట్టుకుని కూర్చుంది. తన తప్పు తెలుసుకుంది. భాగ్య కొద్దిసేపటిలో బయటికి వచ్చి అత్తగారి, మామగారి కాళ్ళ మీద పడింది. మామయ్య, పిల్లలు తప్పు చేస్తే పెద్దలు క్షమిస్తారు, కానీ ఇంటి నుండి వెళ్ళమని ఇంత పెద్ద శిక్ష వెయ్యకండి. అప్పుడు చందు కూడా భార్య వెనకాలే వచ్చి, నాన్న, మీ మనవడు మనవరాలు గురించి ఆలోచించండి. చిన్న చిన్న గొడవలు ఏ ఇంట్లో ఉండవు, వాటిని పెద్దవి చెయ్యకుండా కలిసి కూర్చొని పరిష్కరించుకోవాలి. ఇంత పెద్ద శిక్ష వెయ్యకు అన్నాడు. అప్పుడు రాఘవయ్య, మీరు ఎంత అవమానించినా మీతో కలిసి ఉండడానికి నా సాయశక్తులా ప్రయత్నించాను, కానీ మీరు తల్లిదండ్రుల ప్రేమను, త్యాగాన్ని ఒక్క క్షణంలో మర్చిపోయారు. కానీ ఇప్పుడు ఇంకా మీ గురించి ఆలోచిస్తూ మేము అవమానాలను ఎదుర్కోలేము. ఈ ఇంట్లో ఉండదలుచుకుంటే ప్రతి నెలా 10,000 చెల్లించాలి.
ఇకపై నీ ఎదుట నేను చెయ్యి చాచను. ఇంటి పనంతా నీ భార్య చెయ్యాలి. ఇక అమ్మ ఏ పని చెయ్యదు, విశ్రాంతి తీసుకుంటుంది. ఇన్ని షరతులకు కట్టుబడితే ఇంట్లో ఉండండి, లేదా తలుపు తెరిచే ఉంది. ఆ రోజు నుండి చందు ప్రతి నెల 10,000 సమయానికి తండ్రికి అప్పగించేవాడు. కిట్టి పార్టీలంటూ స్నేహితులంటూ వెళ్లకుండా భాగ్య ఇంటి పట్టునే ఉండి ఇంటి పనంతా చేసేది. ఇక అప్పటి నుండి రాఘవయ్య, సుశీల తమ మనవళ్లతో కూర్చుని ఆడుతూ టీవీ చూస్తూ జీవితాన్ని సంతోషంగా గడిపారు. కొడుకు కోడలిని సరైన మార్గంలో పెట్టడానికి రాఘవయ్య గారు చేసిన పని కరెక్ట్ అని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్. మరుసటి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.